నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మా స్వాముల ఇరుముళ్ళ వీడియో అండి. మొదటగా వినాయకుడిని పూజ చేయించి తర్వాత ఇరుముళ్ళు అనేవి కడతారు. వినాయకుడి పూజ కోసం అయితే ఫస్ట్ అట్టాకు వేయించి దానిలో కేజింపావు బియ్యం వేయించి పసుపు వినాయకుడిని చేసి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో వినాయకుడికి పూజ చేయించి ధూపం దీపం నైవేద్యం హారతి ఇచ్చి వినాయకుడి పూజ కంప్లీట్ చేయించిన తర్వాత ఇరుముడి కాయల్లో నెయ్యి అయితే వేయిస్తారనమాట. ఈ కాయలు అనేటివి ముందు రోజే రెడీ చేసి పెట్టుకుని పీచ్ అనేది లేకుండా నీట్గా చేసుకుని పసుపు రాసుకుని గంధం బొట్టు అలాగే కుంకుమ బొట్లు అనేవి పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నారనమాట స్వాములందరూ కూడాను. ఇలా వినాయకుడి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇరుముడిలో అయితే నెయ్యి వేయిస్తారు. ఇంకా ఇరుముడిలో నెయ్యి కాయలతో పాటు ఈ సామాన్లు కూడా వేసుకోవాలండి. ముందు రోజే వీటిని కూడా ప్యాక్ చేసుకుని పెట్టుకున్నారండి. మా స్వాములు కవర్లో వేసుకున్నారు. కుదిరిన వాళ్ళు పేపర్ కవర్లో వేసుకోండి, ఎవరైనా స్వాములు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక. ఇంకా వీటిలో పేలాలు అలాగే అటుకులు ఇంకా పసుపు కుంకుమ అగరబత్తులు అర్తకర్పూరం గాజులు వక్కలు పసుపు కొమ్ములు తేనె బాటిల్ పన్నీర్ బాటిల్ అలాగే అమ్మవారి కోసం జాకెట్ ముక్క ఇలా వేసుకున్నారనమాట. మా స్వాములు అయితే 14 గంటలు వర్షంలో తడిచారండి. వీళ్ళు శబరిమల చేరుకునేటప్పటికి ఫుల్ వర్షం అనమాట. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందంటండి. ఇక కవర్లో వేసుకోవడం వల్ల కొంచెం మంచిదైందనమాట. ఎందుకంటే ఈ నల్ల సంచుల కలర్ అంతా దిగిపోయి బియ్యానికంతా ఫుల్ బ్లాక్ కలర్ అయిపోయినాయి అనమాట. 14 గంటల్లో వర్షంలో అలా నడుచుకుంటూ వెళ్ళారంటే మరి తప్పదు కదండి. ఇంకా దేవుడి కోసం ఒక కాయలో ఎవరైతే మాల వేసుకున్న స్వామి ఉంటారో ఆ స్వామి ఒక కాయ నిండుగా నెయ్యి అయితే పోసుకుంటారు. ఇంకొక కాయలో అయితే అక్కడున్న వాళ్ళు కానివ్వండి చుట్టాలు కానివ్వండి ఎవరైనా ఇంకొక కాయలో నెయ్యి వేయొచ్చు. ఈ స్వామి వేసుకున్న ఇరుముడి కాయ అలాగే పసుపు వినాయకుడికి పూజ చేశారు కదండి, ఆ వినాయకుడిని ఒక 11 రూపాయల దక్షిణ ఒక చిన్న నల్ల బ్యాగ్లో అయితే వేయించారనమాట. అలాగే అందరూ వేసిన నెయ్యికాయ కూడా ఇంకొక బ్యాగ్లో వేయించారు. ఇంకా వీళ్ళు పూజ చేసుకున్న బియ్యం కూడా స్వామి మొదటిగా 3 దోశలు అంటే ఫుల్గా ఆ బ్యాగ్లో వేసుకోవాలి బియ్యం అనేవి. తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా బియ్యం అనేవి వేయొచ్చు అనమాట. ఇదివరకు చాలా ఎక్కువ వేసేవారంటండి. ఇప్పుడు స్వాములు మొయ్యలేరన్న ఉద్దేశంతో కొంచెం కొంచెంగా బియ్యం అయితే వేస్తున్నారనమాట. ఇరుముడి బ్యాగ్లో వేస్తే మంచిది. ఈ బియ్యం అన్నీ అక్కడ అన్న సమారాధన దగ్గరికి వెళ్తాయంట. అందులో మనవి కూడా కొంచెం కలిసినట్టు ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో వేస్తారేమో మరి. అలా అయితే ఇరుముళ్ళన్నీ కట్టిన తర్వాత ఇవన్నీ వేసేసి ఇరుముళ్ళన్నీ గురుస్వామి గారు అయితే లైన్ చేశారనమాట, కట్టారు. ఆ కొబ్బరికాయకి చిల్లు పెడతారు కదండి, అక్కడైతే ఒక బెరడు పెట్టి దానిపైన కొంచెం మైదా పిండి రాసి ఒక క్లాత్ పెట్టి సీల్లా చేసేసారనమాట. దాన్ని అయితే ఇలా చిన్న చిన్న బ్యాగులు కుట్టించారు. అందులో అయితే ఆ కాయను పెట్టించారనమాట. ఇంకా 2 జాకెట్ ముక్కలు పెట్టుకుంటారు కదండి. ఒక బ్యాగ్లో గురుస్వామి అక్కడికి పట్టుకెళ్ళే సామాన్లన్నీ ఆయన వేసేస్తారు. తర్వాత స్వాములు బియ్యం వేసుకుంటారు. ఒక జాకెట్ ముక్క అయితే అక్కడున్న తల్లి కానీ భార్య కానీ ఎవరైనా పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే అమ్మవారికి ఇస్తున్నట్టు కాబట్టి. ఒక జాకెట్ ముక్కను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఇంకా మనం తీసుకోవచ్చంట ఇంట్లో వాళ్ళు. ఇలా మొత్తానికి ఇరుముళ్ళు అయితే కంప్లీట్ అయ్యాయండి. ఇరుముళ్ళకి రావడానికి ముందు కానీ ఇరుముడు కట్టుకున్నాక కానీ ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు బయలుదేరే ముందు గడప దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి రావాలంటండి కంపల్సరీ. మా స్వాములు ముందు రోజే అంటే మార్నింగ్ టైం సరిపోదని ముందు రోజే గ్రామదేవతకి అలాగే మిగతా దేవతలకి కూడా దర్శనం చేసేసుకుని ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకుని వచ్చేసారు. మిగతా స్వాములకి ఇరుములు కట్టే టైంలో సరదాగా ఫొటోస్ దిగాము. ఎందుకంటే వీళ్ళకి ట్రైన్కి వెళ్ళటానికి 3 గంటలు మేమున్న ప్లేస్ నుంచి మళ్ళీ జర్నీ చేసి ఏలూరు వెళ్ళాలన్నమాట. ఇంకా వీళ్ళకైతే మార్నింగ్ చాలా కంగారు అయింది, ట్రైన్ టైం అయిపోతుందని. కానీ ట్రైన్ లేట్గా వచ్చిందంటండి. అంతే కదండి, జర్నీ చేసేటప్పుడు మనం ఎప్పుడు ముందు ఉండాలి. అందులోనూ కొంచెం ఎక్కువ మంది కదా. వీళ్ళైతే ఇక్కడ ఇరుముడు కట్టేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఇక్కడ అయ్యప్పకి దర్శనం చేసుకుని తర్వాత మళ్ళీ ఇలా మా ఊరు మధ్యలోంచి తిరిగి వినాయకుడి గుడి దగ్గరికి వచ్చారనమాట.
మా మణికంఠ అయితే మొదటిసారి కదండి మెల్లో బాణం వేశారనమాట. ఆల్రెడీ ఫస్టే కట్టారు, మళ్ళీ బయలుదేరే ముందు కూడా ఇలా కట్టారనమాట. ఫైనల్గా ఇరుముడైతే ఎత్తారు. మా స్వామికి గురుస్వామి పెట్టారు, ఇంకా మా మణికంఠకైతే తల్లి పెట్టొచ్చంట. నాతో అయితే పెట్టించారనమాట. ఇరుముడు పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న ప్లేస్లోనే 3 సార్లు ప్రదక్షిణ అయితే చేయించారు. ఇంకా చాలామంది స్వాములకి దండలు వేసి బయలుదేరే ముందు దక్షిణ ఇచ్చి ఫ్రూట్స్ ఇచ్చి ఇంకా వాళ్ళకి తోచిందంతా చేశారనమాట. చాలామంది డబ్బులు అయితే కూడా ఇచ్చారు మా స్వాములకి, వద్దన్నా కానీ వినిపించుకోలేదు. బయలుదేరే ముందు వాళ్ళు ఇస్తారు, తీసుకోవాలమ్మా ఖచ్చితంగా అని చెప్పి ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా అంటే ఇదివరకైతే చాలా కష్టంతో కూడుకున్న ప్రయాణం కదండి. ఇప్పుడు కొంచెం మనకి ట్రైను బస్సు ఇవన్నీ అందుబాటులో ఉండి ఈ ప్రయాణం కొంచెం సులభంగా అనిపిస్తుంది. కానీ అంటే ఇదివరకు అంటే చాలా కొంచెం సంవత్సరాల క్రితం మనకి ప్రయాణం వీలు కానీ ప్లేస్లోకి వెళ్తున్నట్టు లెక్క. అప్పటి నుంచి కూడా ఇలా బయలుదేరేటప్పుడు స్వాములకి ఎంతో కొంత వాళ్ళకి తోచినంత డబ్బులు ఇచ్చేవారంట. ఇంకా ఆచారం అయితే మాకు ఇంకా నడుస్తుందన్నమాట. ఫైనల్గా వెళ్ళే ముందు అందరూ మళ్ళీ దండలు వేసి ఇలా వాళ్ళకి తోచింది ఇచ్చి ఇంకా చాలామంది అయితే ఫ్రూట్స్ కూడా ఇచ్చారనమాట స్వాములకి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు దారిలో తినడానికి అనమాట. ఫైనల్గా మా స్వాములు అయితే బయలుదేరారండి శబరిమలై. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.